హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం చేసుకున్న అనాలిసిస్ ఏ విధంగా మన లెవెల్స్ వర్క్ అనేవి చెక్ చేసుకొని, అదే విధంగా మండే మార్కెట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా షార్ట్ ఏ విధంగా ప్రైస్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉందో అనలైజ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది 5 మినిట్స్ లో పెట్టుకొని మనం ఏం చెప్పుకున్నాం అంటే ప్రైస్ అనేది నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియోలో చూడండి. 99% మనకి ఈ విధంగా బ్రేక్అవుట్ అయ్యి ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం అనమాట. ఈ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో చూడండి. ఇంకా ప్రైస్ యాక్షన్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో పెట్టుకున్నా మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి చూద్దాం. ప్రైస్ అనేది నిన్న ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. ఎప్పుడైతే ప్రైస్ అనేది ఇట్లా ఒక స్వింగ్ లో క్రియేట్ చేసి మళ్ళీ ఒక పుల్ బ్యాక్ తీసుకొని ఈ ప్రైస్ మూవ్ అయితే ఈ బ్రేక్అవుట్ లో మనం ఎంట్రీ ఇవ్వాలని చెప్పుకున్నాం కదా. చెప్పుకున్న తర్వాత ప్రైస్ ఎక్కడికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ మార్కెట్ అనేది ఒక పుల్ బ్యాక్ తీసుకొని ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ కిందకు వస్తుందని చెప్పుకున్నాం. ఎందుకంటే పుల్ బ్యాక్ ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఈ లెవెల్ నుంచి బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. ప్లస్ 99% ఈ లెవెల్కి వస్తుందని చెప్పుకున్నాం. ఈ లెవెల్ అంటే ఈ లెవెల్ డ్రా చేస్తున్నా, ఎందుకంటే ప్రీవియస్ సపోర్ట్ జోన్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనం ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం. చూడండి ప్రైస్ అనేది ఏ విధంగా జరిగింది. నేను 99% జరిగింది అని కూడా చెప్పాను అనమాట. ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఎప్పుడైతే అయిందో అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసింది ఇక్కడ కాబట్టి మార్కెట్ అనేది ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి అక్కడ నుంచి మార్కెట్ ఫాల్ జరుగుతూ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ కంటిన్యూషన్ గా ఇక్కడికి వచ్చేసింది. మనం యాక్చువల్ గా ఈ లెవెల్ నే మనం అనుకున్నాం 24,500. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందో మనకి డౌన్ సైడ్ ఖచ్చితంగా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడికి వచ్చింది అనుకున్నాం. కానీ ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసింది కాబట్టి రేపు మార్కెట్ లో ఏ విధంగా జరిగే ఛాన్స్ ఉందో ఒకసారి చూద్దాం. అయితే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో కాకుండా ఎప్పుడైనా మనం ప్రైస్ ని నిఫ్టీని కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇండెక్స్ మనం రీడ్ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా కనీసం 1 అవర్ టైం ఫ్రేమ్ ఉండాలి. లేదంటే 1 అవర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. అదే విధంగా 15 మినిట్స్ లో కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, పూర్తిగా ఇండికేటర్స్ ని డిలీట్ చేసేసి మనం ప్రైస్ ని మళ్ళీ ఫస్ట్ నుంచి రీడ్ చేద్దాం. ఎందుకంటే ఇది ప్రీవియస్ లో ఇక్కడ అనుకున్నాం, ఆ లోన్ కూడా బ్రేక్ చేసింది కాబట్టి ఇప్పుడు మార్కెట్ అనేది ఏం జరిగే ఛాన్స్ ఉందో అనేది అయితే మార్కెట్ ఈ ఏరియాలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. ఈ ఏరియాలో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. అంటే బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి రెసిస్టెన్స్ గా అయిపోయింది అనమాట. ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్అవుట్ అయితే అది రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ ఏరియాలో మిడిల్ ఆఫ్ ఈ ఏరియాలో కూడా స్మాల్ సపోర్ట్ జోన్ ఉంది కదా. మార్కెట్ ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు మార్కెట్ ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయింది. అయితే మనం ప్రైస్ ని ట్రీట్ చేయాలంటే ఫస్ట్ న్యూట్రల్ పాయింట్ అనేది ఒకటి పెట్టుకొని ఇది న్యూట్రల్ పాయింట్ అనుకుందాం. ఈ న్యూట్రల్ పాయింట్ నుంచి ప్రైస్ అనేది ఇట్లా అప్ సైడ్ మూవ్ అయ్యి ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ తీసుకొని ఇక్కడ సపోర్ట్ తీసుకొని ప్రైస్ అనేది మళ్ళీ ఈ రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళింది. అక్కడ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి మార్కెట్ అనేది డౌన్ సైడ్ క్రియేట్ చేసి ఒకేసారి మార్కెట్ ఇక్కడ వెళ్ళిపోయింది. మార్కెట్ ఇక్కడ ఇలా జరిగేటప్పుడు ఇంటర్నల్ టైం ఫ్రేమ్ లో ఉంది అని చెప్పి మనం అనుకున్నాం. ఇంటర్నల్ టైం ఫ్రేమ్ అంటే ఇంటర్నల్ చార్ట్ ప్యాటర్న్ లో ఉంది, ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనం గత 2 or 3 days నుంచి ఆల్రెడీ మనం చెప్పుకుంటున్నాం. ఇది ప్రీవియస్ హై కాబట్టి ఈ ప్రీవియస్ హై. అయితే మార్కెట్ అనేది ఇప్పుడు ఏం చేసిందంటే ఒక పుల్ బ్యాక్ ఇట్లా వచ్చి ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసింది. ప్రీవియస్ లోన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేసిందో మార్కెట్ అనేది ఇప్పుడు నుంచి మనం డౌన్ సైడ్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. డౌన్ సైడ్ ఎంతవరకు చూడొచ్చు అనేది తర్వాత చెప్పుకోవచ్చు. ప్రైస్ అనేది ఎప్పుడైతే ప్రీవియస్ లోన్ బ్రేక్ చేసిందో అక్కడి నుంచి మార్కెట్ అనేది రివర్సల్ గా మనం పరిగణిస్తాం. ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు చెప్తాను. ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతూ వచ్చింది, హై రైస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. హై రైస్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇది ఒక హై క్రియేట్ చేసిన తర్వాత మార్కెట్ ఎప్పుడైనా సరే ఈ లోస్ ని బ్రేక్అవుట్ చేస్తే అప్పుడు ట్రెండ్ రివర్సల్ అయినట్టు. అంటే ఇప్పుడు నా మీనింగ్ ఏంటంటే ప్రైస్ అనేది మళ్ళీ రివర్స్ వచ్చి
ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే ప్రైస్ అనేది ఖచ్చితంగా రివర్సల్ అయినట్టు. అంటే ప్రైస్ రివర్సల్ అయినట్టు అంటే ప్రైస్ ఇక్కడ నుంచి డ్రాప్ జరిగే ఛాన్స్ ఉంది. లేదంటే ఇక్కడికి ప్రైస్ అనేది మళ్ళా ఇలా డ్రాప్ జరిగే ఛాన్స్ ఉంది. ఫుల్ బ్యాక్ తీసుకొని డ్రాప్ జరిగే ఛాన్స్ ఉందన్నమాట ప్రైస్ ఖచ్చితంగా. ఈ ప్యాటర్న్ ఇప్పుడు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఒకసారి మళ్ళా లైక్ చేసుకుందాం. ఓకే, ఇది న్యూట్రల్ పాయింట్ అనుకుంటే ప్రైస్ ఒక స్వింగ్ హై క్రియేట్ చేసి అక్కడ నుంచి లో క్రియేట్ చేసి మళ్ళీ ప్రైస్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ అండ్ పైకి వెళ్ళి మళ్ళా ఈ ఏరియాలో హై రైస్ క్రియేట్ చేసుకుంటే మార్కెట్ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి ఒక స్వింగ్ లో అండ్ లోయర్ స్వింగ్, లోయర్ లోయర్ హై, లోయర్ లో క్రియేట్ చేసుకుంటూ ప్రీవియస్ లో ఉన్న ఈ ఏరియాని బ్రేక్అవుట్ చేసింది. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఈక్వలెంట్ లోస్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ లోన్ కూడా ఇది బ్రేక్అవుట్ చేసింది కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ ఉంది. అంటే రీసెంట్ గా ఒక పుల్ బ్యాక్ జరిగి మార్కెట్ అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏ విధంగా జరిగే ఛాన్స్ ఉంది? ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ జరిగిందో మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. డౌన్ సైడ్ అంటే స్ట్రైట్ గా మార్కెట్ పడిపోదు. ఎప్పుడు కూడా ఒక పుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్ అంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది కదా, ఈ పుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్ ఎక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వీక్. లేదు ఇంకా మార్కెట్ లో నెగిటివ్ న్యూస్ ఉంటే ఇక్కడ వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళిపోదాం. తర్వాత ప్రైస్ అనేది ఏ విధంగా జరిగిద్దో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, 1 అవర్ లో నుంచి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి వచ్చింది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి వచ్చి రీడ్ చేయడానికి ట్రై చేద్దాం. రీడ్ చేయడం అంటే ఎట్లా అంటే ప్రైస్ అనేది ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసింది కాబట్టి అంటే ఈ లెవెల్ అంటే స్ట్రాంగ్, ఇది ఎక్స్టర్నల్ ప్యాటర్న్ లో ఇది లో, ఇది ప్రీవియస్ లో. ఇప్పుడు ఆ లోని ఈక్వలెంట్ లో అనుకున్నాం ఇన్ని రోజులు. ఇప్పుడు లోయర్ లో క్రియేట్ చేసింది. లోయర్ లో క్రియేట్ చేసిందంటే మార్కెట్ ఏం చేస్తుందంటే మార్కెట్ అనేది ఇప్పుడు ఎలా జరిగే ఛాన్స్ ఉందంటే ఒకసారి ఇట్లా జూమ్ అవుట్ చేస్తున్నా ప్రైస్ ని రీడ్ చేస్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోగలగాలి. ప్రైస్ అనేది ఇక్కడ వరకు స్వింగ్ క్రియేట్ చేసింది. మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది. ఇక్కడ ఒక ఈక్వలెంట్ లోస్ క్రియేట్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావడానికి ఇది ప్రీవియస్ లో కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్ ఈ ఏరియా నుంచి కానీ లేదంటే మార్కెట్ ఇంకా ఆఫ్ సైడ్ తీసుకొని మార్కెట్ ఇక్కడ నుంచి అంటే ఈ రెసిస్టెన్స్ జోన్ తీసుకొని రెసిస్టెన్స్ ఏరియాని మార్కెట్ డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎక్కడ నుంచి అయినా డౌన్ సైడ్ రావడానికి ఉంది ఛాన్స్ ఉంది ఇక్కడ వరకు. ఎందుకంటే కొత్త లో క్రియేట్ చేసింది కాబట్టి మార్కెట్ ని మనం అప్ సైడ్ కంటే డౌన్ సైడ్ చూస్తాం అనమాట. ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేసి మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుందో అప్పుడు మాత్రమే మనము మళ్ళా ఈ సైడ్ వేస్ లో నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు వరకు మనం ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు అంటే ఈ లెవెల్ కాదు, ఈ లెవెల్ బ్రేక్ అవనంత వరకు మనం మార్కెట్ ని డౌన్ సైడ్ చూస్తాం. ప్లస్ ప్రీవియస్ హై కంటే పైకి వెళ్ళే వరకు కూడా మనం అప్ సైడ్ చూస్తాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ లోయర్ లోస్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మార్కెట్ అనేది మనం డౌన్ సైడ్ చూడడానికి పాసిబిలిటీ ఉంది, డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి. ఇప్పుడు చూద్దాం. లోవర్ లోస్ అంటే ఇదొక ఇదొక లో క్రియేట్ చేసింది, ఇదొక హై క్రియేట్ చేసి అక్కడ నుంచి లోవర్ లో క్రియేట్ చేసింది. మార్కెట్ మళ్ళీ ఒక స్వింగ్ తీసుకొని అక్కడ లోవర్ లో క్రియేట్ చేసింది. ఇప్పుడు ఎలా జరగవచ్చు అంటే ఇక్కడ ఒక హై క్రియేట్ చేసి మళ్ళీ లోవర్ లో క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇది నిఫ్టీలో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా ఉంది. మీరు ఒకసారి చార్ట్ అనలైజ్ చేయడం నేర్చుకోండి. ఎవరైతే ప్రైస్ ని రీడ్ చేయడం నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే స్టాక్ మార్కెట్ లో నిలబడడానికి ఛాన్స్ ఉంది. ఇది ఓన్లీ ఏదో నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ అనేది కాదు. మనం ఎప్పుడైతే ప్యాటర్న్స్ నేర్చుకుంటామో, మనం ప్రైస్ రీడ్ చేయడం నేర్చుకుంటామో, అది స్టాక్ లో అవ్వచ్చు, ఎఫ్ఎన్ఓ లో అవ్వచ్చు, ఎలా ఫ్యూచర్ మార్కెట్ లో కావచ్చు, ఏదైనా సరే మనం ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది నా లెవెల్స్. ప్లస్ 5 మినిట్స్ లోకి వెళ్ళి అంటే ఓవరాల్ గా నేను ట్రెండ్ చెప్తున్నా. ఎక్కడికే ఎగ్జాక్ట్లీ వచ్చి మార్కెట్ రివర్స్ అయ్యింది అనేది కాకుండా ఎప్పుడు కూడా మన యూ అనేది ఉండి ఒక పొజిషనల్ ట్రేడ్ తీసుకుంటే మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. 5 మినిట్స్ లో ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఉంది. ఎగ్జాక్ట్ గా అంటే ఎప్పుడైతే ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసిన మార్కెట్ ఇక్కడ అప్ సైడ్ వచ్చి
ఇక్కడికి అప్ సైడ్ వచ్చి డౌన్ సైడ్ రావచ్చు మార్కెట్ అనేది. లేదు ఈ లెవెల్‌నే బ్రేక్‌ఔట్ చేసి కూడా మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావచ్చు. ఈ 2 సినారియోలో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మనం ఒకటే ప్యాటర్న్‌లో బై ఎంట్రీ గాని ఎక్కడ ఇవ్వాలనేది ఒకటే మళ్ళా క్లారిటీ ఇస్తున్నా. అంటే ఎంట్రీస్ ఏ విధంగా తీసుకోవాలనేది. ఎవరు కూడా ప్రైజ్‌ని ఫాలో అవ్వాలి. ప్రైజ్‌ని ఫాలో అవ్వి కరెక్ట్‌గా ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఒకటి ప్రైజ్‌ని మనం రీడ్ చేస్తున్నాం. రీడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి ఎంట్రీ ఎలా వచ్చిందో. ఇక్కడ ఒక పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ పుల్ బ్యాక్ బ్రేక్‌ఔట్ అయిద్దో, ఈ బ్రేక్‌ఔట్‌లో మనం ఎంట్రీ ఇస్తాం. ఎంట్రీ ఇస్తే ఇక్కడ నుంచి మార్కెట్ సైడ్ వేస్‌లో ఉంది ఓకే. కానీ ఇది ఫెయిల్ అయ్యి ఇక్కడ మార్కెట్‌లో తక్కువ ప్రాఫిట్ వచ్చినా మళ్ళా చూడండి మళ్ళా ఒక స్వింగ్ క్రియేట్ చేసి మార్కెట్ ఎప్పుడైతే పైకి బ్రేక్‌ఔట్ అయిందో ఇక్కడ ఒక ఎంట్రీ ఇవ్వచ్చు. రీటెస్ట్‌లో ఇక్కడ ఒక ఎంట్రీ ఇవ్వచ్చు. అంటే మార్కెట్‌ని ఎ ఎట్ ఇలా బై చేయొచ్చు, ఇలా సేల్ చేయొచ్చు. కానీ మన వ్యూ ఏందంటే వ్యూ ఉన్న సైడ్ చేస్తే ఎక్కువ పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. మార్కెట్ చూడండి. ఇప్పుడు మళ్ళా ఇది లో క్రియేట్ చేసింది కదా! ఇది లో. ఈ లోని మనము ఎప్పుడైతే ఇక్కడ లోని యాడ్ చేసుకొని మనం ప్రైస్ ముందుకెళ్దాం. ఇది చూడండి పైకెళ్ళి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయిందంటే ఇక్కడ ఎంట్రీ ఇస్తాం. ఎంట్రీ ఇస్తే 1:1, 1:2 కూడా రేషియో ఉందన్నమాట. మార్కెట్ మళ్ళా వచ్చి ఇక్కడికొచ్చింది. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ ఆ లెవెల్ బ్రేక్‌ఔట్ అవ్వల. బ్రేక్‌ఔట్ అవ్వకుండా మళ్ళా లో క్రియేట్ చేసి ఇక్కడ ఈ లెవెల్‌ని బ్రేక్‌ఔట్ చేసి కిందకొచ్చింది. ఇప్పుడు ఎలాంటి ఎంట్రీ తీసుకుంటాం? ఇప్పుడు మార్కెట్ ఇక్కడికొచ్చింది. అప్ సైడ్ మూవ్ అయింది. ఇది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ తీసుకుంది. మళ్ళా మార్కెట్ ఇక్కడికొచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. లేదంటే ఈ ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు అంటే ఈ ఎంట్రీలు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది చూడండి మార్కెట్ సరే అవన్నీ కాదు. రీసెంట్ లోలో బ్రేక్‌ఔట్ అయితే ఆ ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. లేదంటే ఇది చూడండి ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటదనమాట. ప్రైస్‌ని ప్రాపర్‌గా రీడ్ చేస్తే ఇదొక్క ట్రేడ్ చాలు. ఇదొక్క ప్యాటర్న్ చాలు మీకు ప్రాఫిట్ తీసుకురావడానికి. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయిద్దో ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తా. మళ్ళా రీటెస్ట్‌లో ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తున్నా. గత వారం రోజులుగా ఇదే ప్యాటర్న్ నేను ఇదే స్ట్రాటజీని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఎవరైనా సరే ఇ ఒకసారి కావాలంటే ఒకసారి పేపర్ ట్రేడింగ్ గాని, ఒకసారి స్ట్రాటజీని అనలైజ్ చేయడం గాని చేయండి. చార్ట్‌ని బ్యాకప్ వెళ్లి ఎన్ని ట్రేడ్‌లు దొరుకుతున్నాయో కూడా చూసుకోండనమాట. రేపటి మార్కెట్‌లో అయితే ఈ విధంగా జరిగే ఛాన్స్ ఉంది. ఓకే. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా నేను ఇంతవరకు బ్యాంక్ నిఫ్టీ అనేది మీకు వీడియో రూపంగా నేను చెప్పలేదు. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళిపోయి 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళిపోయి ఫస్ట్ ప్రైస్‌ని రీడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది 1 అవర్ టైమ్ ఫ్రేమ్. ఇది 1 అవర్ టైమ్ ఫ్రేమ్ కదా! ఫస్ట్ న్యూట్రల్ పాయింట్ నుంచి ఒక న్యూట్రల్ పాయింట్ మనం అనుకోని చెక్ చేద్దాం. ఇక్కడ న్యూట్రల్ పాయింట్ అనుకుందాం. ఇక్కడ న్యూట్రల్ పాయింట్ అనుకుంటే ఇక్కడ నుంచి ఒక స్వింగ్ క్రియేట్ చేసింది మార్కెట్. మళ్ళా ఇక్కడ ఒక లో క్రియేట్ చేసి హైర్ లో, హైర్ హై, హైర్ లో, హైర్ హై, హైర్ లో, హైర్ హై క్రియేట్ చేసింది. క్రియేట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ ఒక లోవర్ హైర్ లో ఈక్వలెంట్ హై. ఎప్పుడైతే ఈక్వలెంట్ హైస్ వస్తాయో అప్పుడు మార్కెట్ అనేది రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంది. మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది చూడండి. ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ అనేది లోవర్ లో క్రియేట్ చేసుకుంటూ వచ్చింది. వచ్చిన తర్వాత యాక్చువల్‌గా ఇది ప్రీవియస్ లో చెప్పాలంటే. ఎందుకంటే ఇది ఇంటర్నల్ టైం. ఇక్కడ ప్రీవియస్ హై ఇది, ప్రీవియస్ లో ఇది, ప్రీవియస్ హై ఇది. ఈ మధ్యలో ట్రెండ్ జరిగితే దాన్ని ఇంటర్నల్ చార్ట్ ప్యాటర్న్స్ అంటారన్నమాట. ఇంటర్నల్ ప్యాటర్న్స్ అంటారు. అంటే ఇప్పుడు చూడండి ప్రైస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇంటర్నల్‌లో లోవర్ లో క్రియేట్ చేసుకుంటూ వచ్చి మార్కెట్ అనేది ఇక్కడ జోన్‌లో ఉండి మార్కెట్ మళ్ళా డౌన్ సైడ్ అయ్యి ఈక్వలెంట్ లోస్ క్రియేట్ చేసి ఇంటర్నల్ టైం ఫ్రేమ్‌లో ఇది. మార్కెట్ అనేది ఇక్కడ ఈక్వలెంట్ హై క్రియేట్ చేసి మార్కెట్ అనేది ఈ లెవెల్‌ని బ్రేక్అవుట్ అయింది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇప్పుడు ప్రీవియస్ లో ఎక్కడుంది? ఇక్కడుంది. ఇప్పుడు ప్రీవియస్ లో దగ్గర ఉంది ఖచ్చితంగా. ఇది ప్రీవియస్ లో అది బ్రేక్అవుట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది చూడండి. ఎగ్జాక్ట్ ఇది. సారీ
ప్రీవియస్ లో అంటే ఎక్కడి నుంచి మార్కెట్ అనేది ఇది బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేసిన తర్వాత మార్కెట్ ఇది బ్రేక్అవుట్ చేసింది. ఇది బ్రేక్అవుట్ అయిందా, మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకునిద్దా అనేది నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మార్కెట్ మూవ్ అయిన బట్టి మనం అర్థం చేసుకుంటాం. ఎక్కడైతే మనకు కావాల్సింది ఏంది, స్వింగ్ లో క్రియేట్ చేసిన కాడల్లో పాయింట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసింది. ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసిందంటే నెక్స్ట్ మన టార్గెట్, దాని టార్గెట్ ఏంటంటే ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఎలా వస్తుంది, మార్కెట్ ఒకేసారి ఇలా రాదు. మార్కెట్ ఇక్కడ ఒక ప్రీవియస్ ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఒక పుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్ ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది. లేదు ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అయితే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది అనమాట. ఇది ఓవరాల్ గా మనం దీన్ని కూడా ఏం చేస్తామంటే డౌన్ సైడ్ చూస్తాం కాబట్టి దీన్ని 15 మినిట్స్ లోకి వెళ్ళిపోయి పూర్తిగా అనలైజ్ చేసుకుందాం. ఓకే, ఎప్పుడైనా ఇండెక్స్ రీడ్ చేసేటప్పుడు ఫస్ట్ 1 అవర్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకున్న తర్వాత మనం ప్రైస్ రీడ్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. ఇది చూడండి, 15 మినిట్స్ లో ఈ ఏరియాలో ఒక జోన్ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఇప్పుడు జరిగే మార్కెట్ ఈ 15 మినిట్స్ లో ఎలా జరగచ్చు అంటే, ఈ సింపుల్ మార్కెట్ మార్కెట్ అనేది ఇక్కడ ఇది సపోర్ట్ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ స్ట్రైట్ గా ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఒక స్వింగ్ క్రియేట్ చేసి మార్కెట్ అనేది మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మార్కెట్ అనేది మనం అనుకున్న ఈ ఇక్కడ ఉన్న సపోర్ట్ జోన్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. మార్కెట్ ఒక లెవెల్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వకుండా మార్కెట్ ఇలా హై రైస్ క్రియేట్ చేసుకుంటే ఇంటర్నల్ లో మార్కెట్ ఇక్కడ టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ వరకు టచ్ అయిందంటే మార్కెట్ ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. ఎందుకంటే ఇది చూడండి, ఇది ఎట్లా అంటే ఇది మనం చెప్పుకున్న ప్యాటర్న్ లో ప్రైస్ అనేది ఇలా బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి డ్రా చేస్తున్నాం. ప్రైస్ అనేది ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి జరిగే ఛాన్స్ ఉందంటే ఇట్లా వచ్చి ప్రైస్ ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే ప్రైస్ రీటెస్ట్ చేసి మళ్ళా మార్కెట్ ఇది బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రెండు సినారియోల్లో ఏదో ఒక జరిగే ఛాన్స్ ఉంది అనమాట. ఓకే, ఈ వీడియో లెంత్ అవుతుంది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ విధంగా అనలైజ్ చేయాలి. మనం ఏదో ప్రైస్ యాక్షన్ అంటే నిఫ్టీనో బ్యాంక్ నిఫ్టీనో అనలైజ్ చేయడం కాదు. మనం ఒకసారి ప్రైస్ యాక్షన్ నేర్చుకుంటే ఎనీ స్టాక్స్ ఎఫ్ఎన్ఓ అవ్వచ్చు, ఇండెక్స్ అవ్వచ్చు, ప్రతి సెక్టార్ లో మనం అనలైజ్ చేసుకొని మంచి మంచి స్టాక్స్ కొనడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం ప్రైస్ రీడ్ చేయడం నేర్చుకున్నాం, తర్వాత మనం ప్రాఫిట్ గురించి ఆలోచిస్తాం.